మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 11వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి యొక్క చక్కని వచనము మీతోనే. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తన స్థానాన్ని తప్పినా నా కృప నిన్ను విడిచిపోదు. ఇడువక నేను నీ పట్ల నేను కృప చూపుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, కృప అని గతంలో వివరించుకున్నాం. నా జీవితంలో దేవుడు నన్ను ప్రేమించేది మన క్రియలను బట్టి కాదు, మనం చేస్తున్న పనులను బట్టి కాదు. మనం చేస్తున్నటువంటి పనులు కానీ క్రియలు కానీ ఆయన దృష్టిలో మురికి గుడ్డవలేవనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం భక్తిగా క్రమంగా ఉండటాన్ని బట్టి ఆయన మనల్ని ప్రేమించట్లేదు. ఆయన మనల్ని ప్రేమించటానికి ఆయన దగ్గర హేతువు లేదు. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆయన చూపుతున్న కృప వైపు నువ్వు ఇకనైనను నీ హృదయాన్ని మళ్లించుకొని ఆయన వైపు చూసి నీ బ్రతుకును నీ జీవితాన్ని మార్చుకొని ఆయనకు సాక్షార్థంగా జీవించి ఆయన నామాన్ని మహిమపరిచే బిడ్డగా నువ్వు బ్రతకాలి అని మరి ఒక మారు నీకు ఈ ఉదయకాలం ముందు ఆయన ఈ మాటలు వివరించున్నాడు కనుక, అట్టి దేవుని వైపు చూస్తూ నీ హృదయాలను దేవుని వైపుకు కేంద్రీకరించి నీ జీవితాన్ని నీ బ్రతుకుని మార్చుకుని ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తెరిగి ఆయన యందు ఎన్ని అతిక్రమములు చేసినా ఆయన మనల్ని విడవక ప్రేమిస్తున్న ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని నీ జీవితాన్ని నీ బ్రతుకుని మార్చుకుని ఆయన్ని సంతోషపరిచే స్థితిలోనికి దేవదేవుడు నిన్ను తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి నాయన ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి కృప చూపండి. కాపుదల గల నీ స్వాధీనములో ఉంచుకొని భద్రపరచండి. అయ్యా, నువ్వు చూపిస్తున్న ప్రేమను వారు గుర్తెరిగి నీకు లోబడే మనసు అనుగ్రహించి కృప చూపమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడే నెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.